నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీ ఎప్పుడులాగా చెప్పుకుందాం. భాద్రపద శుద్ధ పంచమి ఆదివారం మంచి రోజు. ఒక చిన్న కథ చెప్పుకొని చాలా మందికి తెలిసిందే అయ్యి ఉండొచ్చు, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ కథ అంటే మోటివేషన్ అన్నాము కదా, ఎలా ఉంటుందో చిన్నది. ఒక రాజుగారు ఇంట్లో ఉండగా ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడు. కట్ చేస్తుంటే చిటికన వేలు కట్ అయింది, కొంచెంగా తెగింది. అరే వేలు తెగింది, బ్లడ్ చాలా కారుతోంది, చాలా బాధపడిపోతున్నాడు. చాలా బాధపడిపోతుంటే మంత్రి గారు ఉంటారు కదా సముదాయించడానికి, పక్కన మంత్రి గారు వచ్చి, రాజా దానికి అంత బాధపడాల్సిన పని లేదు, ఏం జరిగినా మన మంచికే జరిగింది అనుకోండి అంటే, వారి దుర్మార్గుడా నాకు ఏలు తెగి నేను ఏడుస్తుంటే బ్లడ్ కారుతోంది, నొప్పి పెడుతోంది, ఏలు తెగి నేను బాధపడుతుంటే మంచి జరిగింది అనుకోమంటామేమిటి, వీడిని తీసుకెళ్ళి లోపల వేసామంటాడు, చెరసాల్లో వేసామంటాడు. చెరసాల్లో వేసేస్తాం. తర్వాత రాజుగారు ఒకరోజు అడవికి వేటకు వెళుతూ ఉంటాడు. టక్ 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 గుర్రం మీద వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విధమైన జాతి అడవి జనులు పట్టుకున్నారు. రాజుగారిని పట్టుకొని, సరిగ్గా టైంకి వచ్చావు, మా దేవతకి బలిచ్చే సమయం, సో నిన్ను మా దేవతకి బలిస్తాం. సరే, దేవతకి బలి ఇవ్వడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తారు. అన్ని ఏర్పాట్లు చేస్తే మొత్తం అక్కడ స్నానం, అభ్యంగ స్నానం ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత చూస్తే ఒక వేలు లేదు, ఒక అవయవం లేకపోతే బలికి పనికిరాదు. చిటికన వేలు లేదు, కట్ అయిపోయి. ఒక అవయవం లేకపోతే బలికి పనికిరాదు, దేవతకి బలి ఇవ్వడానికి పనికిరాదు సాంప్రదాయంలో. సరే చెప్తారు, దొరక చెప్తారు, దొర వీడికి వేలు లేదు, ఒక చిటికన వేలు లేదు అంటే వారి దుర్మార్గం తీసేసి పనికిరాడు అని వదిలేయండి. వదిలేయమంటే రాజుని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య అని వెళ్ళి చెరసాలలో ఉన్న మంత్రిని పిలిపిస్తాడు. మంత్రిని పిలిపించి, ఏమయ్యా ఏం జరిగినా మంచి కన్నావు, నిజంగానే మంచి జరిగింది, ఏం జరిగినా మంచి అన్నావు, కరెక్టే, ఏలు కట్టవడం నాకు మంచిదే, ఇవాళ నా ప్రాణం నిలబెట్టావు, మరి నీకేం మంచి జరిగింది, చెరసాల్లో వేసాం కదా, ఏం జరిగినా నీకు మంచి అన్నా, ఏదైనా మంచి అన్నావు కదా, మరి నాకు మంచి జరిగింది, ఓకే, నీకేం మంచి జరిగింది చెప్పగానే తీసుకెళ్ళి లోపల వేసాను నిన్ను అంటే, మహారాజా నాకు మంచి జరగకపోవడం ఏంటి, ఒకవేళ మీతో పాటు నేను వచ్చి ఉంటే, నేను అది చెప్పకపోతే మీరు నన్ను చెరసాల్లో వేయలేదనుకోండి, మీతో పాటు నేను వచ్చేవాడిని, రాజు అక్కడ ఉంటే మంత్రి అక్కడ ఉండాలి, మీ వేలు కట్ అయితే ఎవరిని వేస్తారు, తర్వాత బలి నన్ను వేస్తారు, సో మీరు నన్ను లోపల వేయడం నాకు మంచి చేయండి. సో ఏం జరిగినా మన మంచికే అనుకోమంటారు. అందుకని దేనికి కంగారు పడక్కర్లేదు, ప్రతిదానికి సంథింగ్ బిహైండ్ దిస్, ఏదో ఒకటి ఖచ్చితంగా కారణం ఉంటుంది, అంతేగాని ఆందోళన పడక్కర్లేదు. ఇమీడియట్గా మీకు అర్థం కాకపోవచ్చు, ఏం జరిగినా మన మంచికే. సూపర్. కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆంజనేయులు గారు మాట్లాడండి గురుగారితో. సార్, మా పెద్ద అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం సార్. ఓం నమః శివాయ. ఆంజనేయులు గారు, ఓం నమస్కారం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11 రాత్రి 12:30 సార్. 11వ తారీఖు రాత్రి 12:30 సార్. 12:30 కంటే అది 13 కిందకు మీరు చెప్పండి, నేను 11వ తారీఖు రాత్రి. అవును సార్. మంత్ ఇవ్వండి. అది సెకండ్ మంత్ సార్. ఫిబ్రవరి. సంవత్సరం అది 89 సార్. సార్ సంవత్సరం ఇవ్వండి. అదే 89 సార్. 1989. 89. ఎవరిదండి ఇది? మా అబ్బాయిది సార్. మీ అబ్బాయిది? అవును సార్, పెద్ద అబ్బాయి. 34 ఇయర్స్ వస్తున్నాయి సార్. అవునండి, తను పుట్టింది శనివారం నాడు రాత్రి అండి, ఆదివారం తెల్లవారుజామున. అవును సార్. ఇది సాటర్డే నైట్, సండే అని రాసుకోవాలి మీరు, ఆదివారం. అవును సార్. ఏం చేస్తున్నాడండి అబ్బాయి? ఇప్పుడు మన ఇది చవితి, శుక్లపక్షము, శుద్ధ చవితి, శుక్లపక్ష చవితి, అమావాస్య నుంచి 4వ రోజు. ఇది కుంభరాశి. సార్. నక్షత్రం శతభిషం. అబ్బాయి చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. పోయించాడు సార్, లండన్ పోయించాడు సార్. ఓ నైస్. జాతకం అయితే బాగుందండి. మళ్ళీ అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది జాతకం, అందుకే మీ అడుగులు, ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు వచ్చాయి. దిస్ ఇస్ గుడ్ సైన్. దీంట్లో కాల్సర్ప దోషం ఉంటుంది, రావుకేతులకు పూజ చేయమని చెప్పి ఉంటారు మీకు, కాళహస్తిలో కానీ నాసిక త్రయంబకంలో కానీ చేస్తున్నారండి. తర్వాత దీనికి ఎందుకు చెప్పి ఉంటారంటే, ఇది చేయిస్తే వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి అని చెప్పి ఉంటారు. సో నాకు తెలిసి ఈ అబ్బాయికి వివాహం ఆలస్యమైంది. రైట్ సార్. ఇప్పుడు అయిందా అండి?
ఏం సార్? అయిందా? కాలేదు సార్, ఇంకా కాలేదు సార్. అదే కొంచెం ఆలస్యం అయింది. రైట్ సార్, రైట్ 35 years అండి. ఓకే ఓకే. ఈ అబ్బాయికి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 11, 6 and 1. ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, షణ్ముఖి కార్తికేయ స్వరూపము, ఏకముఖి రుద్రస్వరూపము. ఈ 3 అంటే దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలున్నా, అంటే ఇప్పుడు గ్రహపరమైన దోషాల నుంచి వివాహం ఆలస్యమైంది. వివాహం ఆలస్యానికి అనేక కారణాలు, అందరూ గ్రహపరమైన దోషం. సో ఇది అంటే మనకి ఏదైనా ఫిజికల్గా ప్రాబ్లం వస్తే, అంటే హెడేక్ వస్తే ఓ పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, ఇమీడియట్ రెమెడీ. అలాగే గ్రహపరమైన దోషాలు వస్తే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష, ఆయన గ్రహాలకి అధిపతి కూడా, ఐశ్వర్యానికే కాదు. ఇమీడియట్ రెమెడీ వేసి చూడండి. 3 కుదరకపోతే ఒక్కటి వేయండి, వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. విజయనగరం నుంచి మరో కాలర్ నారాయణరావు గారు ఉన్నారు. మాట్లాడండి నారాయణరావు గారు గురుగారితో. గురుగారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నవంబర్ 18, 1976. 18 నవంబర్ 1976 అండి. అవును సార్. ఏం చేస్తున్నారు సార్? రియల్ ఎస్టేట్ సార్. థర్స్డే పుట్టినట్టు తెలుసా అండి? గురువారం నాడు. అవును సార్. రియల్ ఎస్టేట్ అంటే ఏం చేస్తారు? చిన్న చిన్న కమిషన్ బిజినెస్ సార్. మీడియేటర్ అండి. అవును, ఏజెంట్. ఇంకేం చేస్తారు? ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. అది మధ్యవర్తిత్వం చేస్తారు. ఇప్పుడు కస్టమర్ ఎవరన్నా వచ్చి అర్ధరాత్రి చూపించమన్నా చూపిస్తారు, లేకపోతే తెల్లవారుజామున మాట్లాడమన్నా మాట్లాడతారు. మీకంటూ డైలీ చేసేది ఏముంది? ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. సార్ వినిపిస్తోందా? సరే కాల్ అయినట్టుంది. సరే, ఒక 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది ఒక్కటి వేసి చూడండి, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకొక విషయం, అంటే ప్రాక్టీస్ అనేది నాలెడ్జ్ కన్నా గొప్పది. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్, సాధన చేయడం అనేది, అంటే నాలెడ్జ్ కన్నా హౌ కమ్ ఇట్స్ ఒక్కొక్కసారి అట్ని డామినేట్ చేసుకెళ్తుంది. అంటే అందుకనే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే తినగ వేము తీయనుండు. నీకు ఆ వేపాకు చేదుగా అనిపించవచ్చు, అది తింటూ ఉంటే అలవాటు పడిపోతుంది. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా, అలవాటైతే విషమే అయినా ఆయిగ తాగుట సాధ్యమురా అంటాడు ఒక కవి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి డ్రెస్సులు అది వేస్తారు, దీక్ష చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా ఆధునిక సైన్స్లో కానీ, సనాతన ధర్మంలో కానీ అలవాటైతే అది ఇదిగా మారిపోతుంది. అందుకనే ఏదైనా వ్యసనం మారాలి అంటే ఒక మండల కాలం దాన్ని ప్రాక్టీస్ చేయమంటారు. ఇప్పుడు ఒక ఇది చేస్తారు, దీక్ష మండల కాలం 40 రోజులు చేస్తే పాత అలవాట్లు పోతాయి అని. ఇది అలవాటు అయిపోతుంది, వదిలేయడం అలవాటు అయిపోతుంది. అది తీసుకోకుండా ఉండడం అలవాటు అయిపోతుంది. మామూలుగా ఆధునిక సైన్స్ ఏం చెప్తుందంటే అర్ధమండల కాలం అంటే 21 రోజులు నువ్వు ఏదైనా దూరంగా ఉంటే దాన్ని మర్చిపోతావు అంటారు. అందుకనే మండలం కాలం చేయిస్తారు మన వాళ్ళు. ఇది అలవాటు తప్పించడం కోసం. నీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక జర్మన్ కంపెనీ, జిల్లెట్ కంపెనీ, ఒక బ్లేడ్ కంపెనీ ఉంది. అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్లేడ్ల కంపెనీ. ఇది అమెరికాలో మార్కెట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇతను అనుకున్నంత వేగంగా అమెరికాలో ఎక్కలేదు. అమెరికన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, జిల్లెట్ కంపెనీని. 3 బ్లేడ్లు ఉండడం అది ఏంది. సరే, ఒక అమెరికన్ వచ్చి, ఒక బిజినెస్ మ్యాన్, పెద్ద అమెరికన్ బిజినెస్ మ్యాన్ వచ్చి, నేను అతని పేరు చెప్తాను, వచ్చి నేను ఇది మార్కెట్ చేస్తాను అమెరికాలో, నాకు ఎంతకి ఇస్తావు? ఏదో రేట్ చెప్తారు. కాదు, సగం ప్రైస్కి ఇస్తావా, 50% రేటుకి ఇస్తావా, నేను మార్కెట్ చేస్తాను అని నేను చూసుకుంటాను. ఓకే, సగం రేటుకి $1,000 million పర్చేజ్ చేస్తాడు. అప్పుడు $2,000 million ఇవ్వాలి స్టాక్. $2,000 million ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జిల్లెట్ బ్లేడు మార్కెట్లో అతను ఏం చేశాడంటే, ప్యాక్ చేసినప్పుడు నువ్వు సింగిల్గా ప్యాక్ చేయకు, 10 ఒక దాంట్లో పెట్టు, రేజర్లు 10 రేజర్లు ఒక దాంట్లో పెట్టు, ఒక దాంట్లో పెట్టొద్దు, ఒకటి సింగిల్గా పెట్టొద్దు అన్నాడు. అక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఒకటి తీసుకుంటాడు, ఎవడన్నా వచ్చి కొత్తది వచ్చింది కదా తీసుకుంటాడు, 10 ఉంటాయి అందులో. పాతది అలవాటు పడినోడు కొత్తది అలవాటు అవ్వదు ఎట్టి పరిస్థితిలో. కొత్తది యాక్సెప్ట్ చేయడు. పాత ఏదో అతను చేసుకుని ఉంటాడు, కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయడు. తెచ్చాడు కదా, ఇది ట్రై చేస్తాడు, ఒకసారి ట్రై చేస్తాడు, ఫోమ్ అక్కడ ఇక్కడ ఉండిపోయింది, బాగలేదు అనుకుంటాడు.
రెండో రోజు ఇంక 9 ఉంటాయిగా అందులో, రెండో రోజు తీస్తాడు, బా పర్వాలేదులే అనిపిస్తుంది. మూడో రోజు మళ్ళీ తీస్తాడు కదా, ఆ కంఫర్ట్ కొంచెం అలవాటు పడతాడు. 3 బ్లేడ్స్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం కంఫర్ట్కి అలవాటు పడతాడు, బాగుంది. 4వ రోజు వచ్చేటప్పటికి ఇది లేకపోతే బాగోదు అనిపిస్తుంది. 10 అయ్యేటప్పటికి జీవితంలో మళ్ళీ నెవర్ గో బ్యాక్ టు ఓల్డ్, పాతదానికి ఎప్పుడూ వెళ్ళడు. పాతదాని ఇది అలవాటు అయిపోయింది కదా. సో అందుకనే అలవాటైతే విషమే అయినా ఆయుగ తాగుట సాధ్యమురా. సో ఇది చాలా గొప్పది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఇది చాలా గొప్పది. ఇది ఉంటే దేనైనా జయించేయవచ్చు. అందుకనే ఈ సూత్రంతో అనేక అద్భుతాలు జరిగాయి. రైట్, మరో కాలర్ హన్మకొండ నుంచి పర్ణిక గారు ఉన్నారు. పర్ణిక గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 12th January 1990 అండి. 1990 అమ్మ. 12th January ఇప్పుడు ఎక్కడో విన్నాం. ఈ 12th January స్వామి వివేకానంద పుట్టినరోజు. అవునండి. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసమ్మా, ఎవరిది ఇది? ఇది నాదేనండి. వివేకానంద కాకపోతే 1863 ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ రైట్. మేము ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నామండి. అక్కడికి వెళ్ళి అంటే ఆల్రెడీ అమ్మా ఇది పున్నమి రోజు కూడా, ఇది పున్నమి రోజు కూడా, ఇది శుక్రవారము పున్నమి. మీ దగ్గర ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. ఇది ఆరుద్ర నక్షత్రము మిథున రాశి. అవునండి. అమ్మా వేయాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అవకాశం ఉంటే చూడండి, ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇంకో విషయము, కొన్ని చోట్ల మాట్లాడకపోతే చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయంటారు. అంటే మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, కొన్ని చోట్ల మాట్లాడకపోవడం బెటర్ అంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే. వినే దగ్గర వినాలి, చెప్పే దగ్గర చెప్పాలి. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, చప్పుడు చేయకుండా ఉన్నప్పుడు చప్పుడు చేయకుండా ఉండాలి. ఒక్కోసారి చప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు మాట్లాడినా పర్లేదు, కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడకపోతే ప్రమాదం. ఒక చిన్న కథ చెప్తాం. ఒక పెద్ద వ్యాపారి తన కారులో పెద్ద కారు వేసుకొని వెళుతున్నాడు. దారిలో జనం పోగి ఉన్నారు. ఒక చిలక ఉంది పైన కనిపిస్తుంది, పంచరంగుల చిలక, బాగా అందంగా ఉంది. చుట్టూ జనం ఉన్నారు. ఏమిటా అని ఆగాడు. ఏమిటంటే ఈ చిలక 10 లక్షల రూపాయలు అంటాడు. చిలక 10 లక్షలు ఏమిట్రా బాబు అని అడుగుతాడు వ్యాపారి. ఇది 13 భాషలు మాట్లాడుతుంది, 3 అంతర్జాతీయ భాషలు, 10 ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది, అందుకని ఇది ఖరీదు అంటాడు. సరే మాట్లాడించమంటే మాట్లాడుతుంది, అనర్గళంగా మాట్లాడుతుంది. చాలా బాగుంది. వ్యాపారి కదా, 10 లక్షలు అతనికి పీనట్ ఎంబటే కొనేశాడు. 10 లక్షలు ఇచ్చి పక్కన నౌకరికి ఇచ్చి ఇదే మోసుకొని అక్కడ తిరుగుతాడు. ఇల్లు అమ్మగారికి ఇచ్చేయమంటాడు. తీసుకెళ్ళి అమ్మగారికి అప్పచెప్పి, చిలకనంటే పనివాడు తీసుకెళ్తాడు, అమ్మగారికి అప్పచెప్తాడు. పని చూసుకొని సాయంత్రం ఇంటికి వస్తాడు వ్యాపారి. ఇంటికి వస్తే ఓపెన్ చేస్తే నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. ఏమిటంటే నువ్వు పంపించిన చిలక వండి పెట్టాను అంటుంది. చిలక వండి పెట్టడం ఏమిటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది చాలా ఖరీదైంది, అది 10 లక్షల రూపాయలు, డబ్బు సంగతి పక్కన పెడితే 13 భాషలు మాట్లాడుతుంది, ఎంతో ముచ్చటపడి తెచ్చాను, ఎవరికీ దొరకదు, జనమంతా పోగైతే పోటీ పడి కొన్నాను అంటే అలా ఆవిడవుతుంది. అంతా కరెక్టే, బాగానే ఉంది, దానికి అన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్ని భాషలు వచ్చు. నేను దాన్ని చంపడానికి తీసి ప్రిపేర్ అవుతున్నప్పుడు కనీసం ఒక్క భాషలో అయినా నాకు ఐఎమ్ సో అండ్ సో అని చెప్పగలిగిందా? చెప్పనప్పుడు ఎన్ని భాషలు వస్తే ఉపయోగం ఏమిటి? కత్తికి బలైపోయింది. సో నువ్వు మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే జీవితాలు పోతాయి. అనవసరమైన చోట మాట్లాడినా ఏం జరుగుతుందో తర్వాత, కానీ మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే భావ వ్యక్తీకరణ చేయలేం, మనకు కావాల్సింది తెచ్చుకోలేం. కొన్ని సందర్భాల్లో ఇలాగ కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి. రైట్. అనంతపురం నుంచి జగదీష్ గారు లైన్లో ఉన్నారు. జగదీష్ గారు మాట్లాడండి గురువు గారితో. గురుగారు నమస్తే అండి. శివాయ నమః. ఎలా ఉన్నారు జగదీష్ గారు? ఎలా ఉన్నామండి, కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నాయి గురువు గారు. ముందు అవి లేకుండా చూడండి, డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి, అప్పు చేయడానికి కాదు. అక్టోబర్ 12, 1983 ఏంటండి? అక్టోబర్ 12, 1983. 12th October 1983. ఏం చేస్తారు అసలు మీరు? ప్రైవేట్ జాబ్ గురువు గారు. మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? హలో, విన్నారా? లైన్లో ఉన్నారా? తెలుసు గురువు గారు. అలాగే ఇది త్రయోదశి కృష్ణపక్షం అమావాస్య ముందండి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము.
మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఈ 3 కుదరకపోతే ఒక్కటైనా వేయండి. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్. ఇంకో విషయం, మంచి కూడా అనేది చాలా ఆలస్యంగా తెలుస్తుంది కదా, చెడు అనేది చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది అంటారు. దీని గురించి అంటే ఏమంటారు? కరెక్టే. కొంత అంటే చెడు ఊరు చుట్టూ వచ్చేలోపు మంచి తెలిసేలోపు చెడు ఊరు చుట్టేసి వచ్చేస్తుంది అంటారు. కానీ అన్ని సందర్భాల్లో అది పనికిరాదు. మంచి ఎప్పుడూ మంచి ఎలా చేసినా మంచి. ఒక డిఫరెంట్గా చెప్తాను దీనికి. ఎవరు ఊహించని ఒక చిన్న కథ చెప్తాం. ఒక వ్యక్తి భగవంతుడి కోసం ప్రార్థిస్తున్నాడు. అయ్యా నాకేంటి కష్టాలు జీవితంలో తీరవా, మంచి రోజులు రావా అని బాధపడుతుంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి నీకు అంటే, నాకు అంతా కష్టమే కనపడుతుంది, సుఖమేం కనిపించట్లేదు భగవాన్, నాకు మంచి రోజులు వచ్చే మార్గాన్ని ఏదన్నా సూచించండి అంటే భగవంతుడు అంటాడు, సరే ఓకే, నీ జీవితంలో సగం రోజులు మంచి జరుగుతుంది, సగం రోజులు చెడు జరుగుతుంది. నీకు ఏది ముందు కావాలి, మంచి రోజులు ముందు కావాలా, చెడు రోజులు ముందు కావాలా అని చెప్పి భగవంతుడు అడుగుతాడు. కన్ఫ్యూజ్లో ఉన్నాను భగవాన్, ఒక్కసారి నాకు సమయం ఇస్తే మా ఆవిడని అడుగుతాను, తను కూడా నా జీవిత భాగస్వామి కదా, సగం జీవితం పంచుకోవాల్సింది, చిన్న అవకాశం ఈ స్వామి అంటాడు. అలాగే కానీ మీ ఆవిడని అడుగంటాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాడు. సగం మంచి రోజులు, సగం చెడ్డ రోజులు. ముందు ఏది కావాలి, మంచి కావాలా, చెడు కావాలా? ముందు మనం ముందు చెడు కోరేసుకుందాం, ఎందుకంటే చెడు చూసేసిన తర్వాత జీవితం అంతా మంచి చూసుకోవచ్చు అంటాడు భర్త. ముందు గనక మనం మంచి చూసేస్తే ఆఖరి రోజులు చెడు చూడలేము, అది నరకము అని భార్యతో చెప్తే భార్య అంటుంది, నో తప్పు, అది నీ ఆలోచన తప్పు, రేపు భగవంతుడి దగ్గరికి వెళ్ళు, నాకు ముందు మంచి రోజులు కావాలని కోరుకో, మిగిలింది నేను చెప్తాను అంటుంది. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భార్య మీద నమ్మకం, భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం కావాలయ్యా అని అడుగుతాడు భగవంతుడు. ఏం కావాలేంటి స్వామి, సగం జీవితం ముందు మంచి రోజులు ప్రసాదించు, ఆ తర్వాత చెడ్డ రోజులు. తదాస్తు అంటాడు దేవుడు. తర్వాత ఇతను వస్తాడు. భార్య చెప్పుద్ది, నువ్వేం కొన్నా ఒకటి నీ కోసం, ఇంకోటి లేని వాళ్ళ కోసం కొను. ఒకటి నీ కోసం కొనుక్కో, ఇంకొకళ్ళ కోసం కొను. నువ్వేది కొనుక్కుంటే అది. నువ్వు షర్ట్ కొనుక్కుంటే షర్ట్ లేని వాడికి కొను. నువ్వు అన్నం తింటే ఒకటి భోజనం పెట్టు. ఇలా చెయ్యి, మనకు ఉంది కదా బోల్డ్ అంత ఉంది. అలా చేస్తూనే ఉంటాడు. ఓసారి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అనుకుంటాడు, నా మంచి రోజులు వెళ్ళిపోయి ఇక చెడ్డ రోజులు వస్తాయి అని. నువ్వు మంచి రోజులు పోయాయి, చెడ్డ రోజులు వస్తాయి అనుకుంటున్నావు కదా, కాదు, నీ చెడ్డ రోజులు ఎప్పుడో పోయాయి, నీకు అన్నీ మంచి రోజులే. కారణం ఏమిటి అంటే నీకు కష్టం, నువ్వు ఏదైతే మంచి అనుకుంటున్నావో కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి చేయాలని నువ్వు ఏదైతే ప్రయత్నం చేశావో, నీతో సమానంగా వాళ్ళు ఎవరినైతే చూసావో, ఇదంతా నీ ఖాతాలో చేరిన మంచే. సో నీకు చెడ్డ ఎక్కడ ఉంటుంది ఇక్కడ? కాబట్టి నీకు ఉన్నదంతా మంచే. సో కాబట్టి అలా అనుకోవడం, మంచి ఎప్పుడూ మంచే, చెడు కాసేపు అది ప్రాబల్యం చూపించవచ్చు, కానీ మంచి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఓకే, రైట్. పులివెందుల నుంచి మరో కాలర్ మాధవేశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. యా, సో ఇక ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునేవారు మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మాత్రం చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వెళుతున్నాను. ఎక్కడికి? విశాఖపట్నం కార్యాలయానికి వెళుతున్నాను. చాలా సంవత్సరాలు అయింది. సో మీరు అక్కడికి నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నమోదు చేయించండి. రేపు గురువారం 12వ తారీఖు నేను విశాఖపట్నంలో ఉంటాను. మిగిలిన శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు. కాకపోతే విశాఖపట్నంలో కొన్ని గంటలు మధ్యాహ్నం లోపే నేను ఉంటాను, మార్నింగ్ నుంచి. సో 12 గంటల లోపే నేను అక్కడ ఉంటాను. కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే అది నాకు సాధ్యం కాదు. మా వాళ్ళు మొదటి డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసేసే ప్రమాదం ఉంది. అక్కడ దాకా వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అంతగా అవసరమైతే ఇంకెప్పుడన్నా చూడొచ్చు, అంతేగాని 2-3 పేర్లు ఇవ్వకండి, అది సాధ్యం కాదు. అర్థం చేసుకొని సహకరించండి. అది పెద్ద నగరం, చుట్టుపక్కల కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది విశాఖపట్నానికి. 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం మళ్ళీ విశాఖపట్నమే. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అడగండి. అందులో ఎన్నో సంవత్సరాల తర్వాత నేను వెళ్తున్నాను, చాలా సంవత్సరాల తర్వాత నేను విశాఖపట్నం వెళ్తున్నాను. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను హైదరాబాద్ కలవడానికి రావాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే ఆ సంస్థ దగ్గరికి మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా నేను చూసేది ఒకే ఒక్క డేట్ ఆఫ్ బర్త్. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇంత పని ఒత్తిడి నా మీద ఉంటుంది, అర్థం చేసుకోండి. రైట్. కొత్తగూడెం నుంచి మరో కాలర్ కళ్యాణి గారు, మాట్లాడండి కళ్యాణి గారు. నమస్తే అండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. గురువు గారు ఫస్ట్ ఒకసారి మాట్లాడాలి. నేను ఇట్లా గతంలో మిమ్మల్ని కలిశాను గురువు గారు. మా ఆడబొచ్చు వాళ్ళ బాబు అబ్రాడ్ వెళ్ళడానికి చాలా ట్రై చేశాడు. తనకి వీసా రిజెక్ట్ అవడం, చాలా పాపం ఎంత కష్టపడ్డాడంటే ఎవరో చెప్తే లాస్ట్ మినిట్ లో ఇట్లా పాండురంగారావు గారిని గురువు గారిని కలిస్తే మంచి జరుగుద్ది అంటే హైదరాబాద్ లో కలిసాం మేము. బాబు ఇప్పుడు 6 months అయ్యింది గురువు గారు, అబ్రాడ్ వెళ్ళిపోయాడు. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? ఇప్పుడు మా కజిన్ గురించి మాట్లాడాలి గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ February 21st, 1988. తను ఏంటంటే ఒక కార్పొరేటర్ ఆఫీస్ లో చేస్తారు. అంత నెగిటివ్, ఏది జరిగినా సరే అది నెగిటివ్ గా తీసుకోవడం, నాకే జరుగుతుంది, సో చేయాలి, ఒక టెన్షన్ అన్నమాట. తన మైండ్ అర్థమైంది అమ్మా. ఇది సోమవారము, గురుగారు కరెక్ట్. ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. చాలా మంది ఇలా ఉంటారు. ఆ పాజిటివిటీ లేకపోతే మాత్రం జీవితాలు పాడైపోతాయి. ఇందాక కథలో చెప్పుకున్నా ఏం జరిగినా మంచిదే అని. ఇప్పుడు అలా అనుకోకపోతే ఇది నేను చెయ్యగలను, నేను చేయలేనంటే మనం ఏమి చేయలేం. వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే 1 can do, I can do. ఎవడన్నా నేను చేయగలను, ఎందుకు చేయలేను? నేను చేయలేను అనుకుంటే ఎప్పటికీ చేయలేము. ఇప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్తాము, ఫోటోగ్రాఫర్ చెప్తాడు నువ్వు ఎప్పుడు నవ్వాలో, మనకు తెలియదా? వాడు చెప్తాడు స్మైల్ ప్లీజ్ అంటాడు. తీరా ఫోటోలు వేసిన తర్వాత ప్రింట్ వేస్తే నవ్వకుండా ఉండకపోయిన ఫోటోలు మనం పక్కకు తోసేస్తాం, నవ్వుతూ ఉన్న ఫోటోలే తీసుకుంటాం. అంటే మన ఫోటో నవ్వుతూ లేకపోతే మనమే యాక్సెప్ట్ చెయ్యం. ఎదరవాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు మన ఫేస్ని? మనల్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎవడు ప్రమోట్ చేస్తాడు? నీ గురించి నీ మీద నమ్మకం లేకపోతే ఎవడికి నమ్మకం ఉంటుంది? నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకపోతే నీ గురించి ఎవడు గొప్పగా చెప్తాడు? ముందు నీ గురించి చెప్పుకో. శ్రీశ్రీ గారు అదే అంటాడు. ఆయన ఎంత గొప్పగా చెప్పుకోవాలో చెప్తాడు. ఆయనకంటే గొప్పగా ఎవడూ చెప్పుకోలేడు. ఆయన అంటాడు, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, భూతాలు లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయ మాల రసరాజ్య డోల, నా ఊహ కేదార గౌడ గిర్లు సాగర్లు కంకేలికా మంజర్లు, జర్లు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. ఇంతకంటే ఎవడు గొప్పగా చెప్తాడు? అక్షరాలని బాకులుగా మార్చి ఈటలుగా చేర్చి ఇటుకలుగా పేర్చినటువంటి గొప్ప కవి. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీశ్రీ. ఆయన ఇలా చెప్పుకోవాలంటాడు. నీకంటే నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవడు చెప్తాడయా? కాబట్టి ఎక్కడ తగ్గించి మాట్లాడొద్దు. భయపడడం మొదలు పెడితే మన నీడ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పాజిటివ్గా ఉండమని చెప్పండి. ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది ఒక్కటే ఇచ్చి చూడండి. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. అలాగే అది మామూలుగా రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఈ సంస్థకి అనుబంధ సంస్థ. అంటే ఎందుకని ఇప్పటికీ ఉన్నాయి కదా రుద్రాక్షలు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఇందులో ఏదో చేద్దాం. రుద్రాక్షల్లో నకిలీలు బాగా ఎక్కువ ఉంటాయని చెప్పడమే మా ఉద్దేశం. అలాగే జెమ్స్లో కూడా, నవరత్నాల్లో కూడా ఏం తక్కువే ఉండవు. మనం చాలా చరిత్ర చూస్తుంటాం నవరత్నాల్లో. 30 రూపాయలు 1,50,000 అమ్మే సంగతి. అంటే ముఖ్యం ఇక్కడ ఏమిటంటే, ఓ మంచి ఉంగరం ధరించాలి అంటే ఎంతవరకు అవకాశం ఉందో ఒకసారి మీరు గమనించండి. నేను 3 ప్రశ్నలు వేసుకోమని చెప్తాను ఎవరికైనా. మీరు ఉంగరం ధరించాలనుకున్నప్పుడు, లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఉంగరం ఉంటే, ఏదైనా నవరత్నం ధరించి ఉంటే మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నా దగ్గర ఉన్న ఈ నవరత్నం నా జాతకానికి సంబంధించిందే నా దగ్గర ఉందా, లేకపోతే సిద్ధాంతులు కానీ ఆ వ్యాపార సంస్థ కానీ వాళ్ళకి లాభం వచ్చింది నాకు సూచించారా, వాళ్ళకి ఎందులో ఎక్కువ లాభం వస్తుందో అది నాకు సూచించారా, నా జాతకానికి సరిపడేదే నాకు అడ్వైస్ చేశారా. రెండోది, ఒకవేళ ఇది నీకు సంబంధించిందే నీకు అడ్వైస్ చేసి ఉంటే నువ్వు పెట్టుకున్నది అసలైనదేనా. ఇందులో హిట్టెడు చాలా ఉంటాయి. ఒకటి కాదు, 199 రుద్రాక్షలో ఎలా నకిలియో ఇది అంతకంటే ఏమాత్రం తక్కువ కాదు. కాకపోతే అంత దారుణంగా ఉంటుంది.
ఇది నీకు సంబంధించిందే పెట్టుకుంటే అది ఒరిజినలే పెట్టుకున్నావు. మూడో ప్రశ్న, ఒకవేళ నువ్వు ఒరిజినలే పెట్టుకుంటే దాని ధర ఖచ్చితంగా పే చేసావా? 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు ఎక్కువ పే చేసావా? ఈ జమ్స్లో అలాగే ఉంటుంది. అది 10 రూపాయలది ₹1,00,000 అమ్మే చరిత్ర కూడా ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి జాగ్రత్త, ఇలాంటివి ఉంటాయి. ఇక డైమండ్స్ ఎందుకు ఇక్కడికి రావాలి? ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నాయి. ఒక అధ్యాత్మ సంస్థకి అనుబంధ సంస్థ. నాకు తెలిసిన 2 కారణాలు చెప్తాను ఎందుకు అక్కడికి రావాలి అంటే, ఈ కోట్లాది రూపాయల పబ్లిసిటీ చేసి ఈ సంస్థలు మనం చూస్తుంటాం. వ్యాపార జ్యువెలరీస్, డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు కోట్లాది రూపాయల ప్రకటనలు ఇస్తారు. మళ్ళీ 3 నెలలు అయ్యేటప్పటికి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇచ్చేదే. అందుకని మీరు అక్కడికి వెళితే తేడా ఏం తెలుస్తుంది? వీళ్ళకంటే తక్కువ ఎందుకు ఉంటుంది ఒక ఆధ్యాత్మ సంస్థకి అనుబంధ సంస్థ? నేను 2 సంఘటనలు చూశాను, చెప్తున్నాను. ఈ అనుబంధ సంస్థగా ఉన్నందుకు ఏమిటి తేడా అంటే, ఒకళ్ళు నేనుండగా సాయంత్రం 7:30, 8 గంటల ఆ టైంలో ఒక రింగు కొనడానికి వచ్చారు. అన్ని డైమండ్ షోరూమ్స్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఓ రింగు కొన్నారు. ఆ పక్కన కొనుక్కొని వచ్చారు, చూద్దామని ఇక్కడికి కూడా వచ్చారు, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్ 36కి, రోడ్ నెంబర్ 36. వస్తే ఒక చిన్న రింగు దగ్గర 18,000 రూపాయలు తక్కువ ఉంది ఇక్కడ. ఇందులో ఆ పక్కన కొన్ని దగ్గర 70,000 సంథింగ్ ఉంది, ఇక్కడ 52,000 సంథింగ్ ఇదేదో ఇక్కడ ఉంది. 18,000 రూపాయలు తక్కువ ఉంది ఒక చిన్న రింగులో. ఇక్కడ అది వాళ్ళు ఏం చేశారంటే, కొన్న రింగు పక్కన ఇచ్చేసి వాళ్ళతో కొట్లాట పెట్టుకొని అది ఇచ్చేసి ఇక్కడ కొన్నారు. ఆ సమయంలో నేనున్నాను. ఇక ఇంకొకటి, ఒక సెలబ్రిటీ పేరు కూడా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు, తప్పు చెప్పు. హరిత గారు, జాకీ గారు, వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి ఒక నగ కొనడానికి ఆమె బర్త్డేకి తీసుకొచ్చారు జాకీ గారు. ఒక నగ కొనడానికి వస్తే 4 వచ్చాయంట, ఉంగరం, ముక్కు పుడక, చెవులివి, నగ సేమ్ ప్రైస్లో. అంటే ఒకటి కొనడానికి వచ్చి ఇన్ని వచ్చాయి. నేనేమంటానంటే, రేపు మీరు పెళ్ళిళ్ళకి ఏదైనా ప్లాన్ చేయండి, ఒకటి కొనాలనుకుంటే మీకు దాంతోపాటు ఏమొస్తాయి ట్రై చేయండి. ఓకే, ది బెస్ట్ క్వాలిటీ డైమండ్స్, VVS క్లారిటీ, VVS 1 EF కలర్తో, అక్కడున్నంత తక్కువ ప్రైస్తో ఎక్కడన్నా వస్తే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అందుకని అక్కడికి వెళ్ళారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఓం నమ శివాయ. ఇది ఇవాళ రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం.